ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఇదైతే మా అక్క వాళ్ళ ఇంట్లో షూట్ చేసినానండి వీడియో. ఆ వీడియో ఏంటంటే మా అక్క వాళ్ళ ఇంట్లో కొద్దిగా చిన్న చిన్న వర్క్స్ జరుగుతున్నాయండి. అంటే కొద్దిగా ఇల్లు రీమోడలింగ్ చేపిస్తున్నారు. అది చూద్దామని పిలిస్తే మేము వెళ్ళాము. వెళ్తే మా అక్క కొడుకు కూడా వస్తే పిన్ని బిర్యానీ చేసుకొని రా అంటే నేను మటన్ బిర్యానీ చేసుకొని వెళ్ళాను. చూడండి మటన్ బిర్యానీ, ఇదైతే మటన్ బిర్యానీ అవన్నీ చేసినానండి. వాడికి చాలా ఇష్టము. కొద్దిగా అంటే ఎక్కువగా తినడు, కానీ బిర్యానీ అయితే మామూలుగా హోటల్లో తినడం కంటే ఇంట్లో చేసినది అయితే చాలా ఇష్టము. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ వీడియో ఇదిగోండి. ఇప్పుడైతే కొత్తది మోటార్ తెచ్చినారండి. అంటే పాత మోటార్కు తీసేసి కొత్త మోటార్ అన్ని కనెక్షన్లు అన్ని కొత్తవి ఇచ్చినారు. ఇది 1000 లీటర్స్ అండి. 1000 లీటర్స్ది వాటర్ ట్యాంక్ తీసుకొచ్చినారు. ఈ వాళ్ళు నీళ్ళు ఆఫ్ చేసుకునేదా గౌస్? మనం ఒకవేళ కింద ఏదైనా కావాలంటే ఆఫ్ చేసుకునేది కదా. వాటర్ ట్యాంక్ కనెక్షన్లు ఇచ్చేసినారండి. వాటర్ ట్యాంక్ కనెక్షన్లు, తర్వాత బాత్రూంలో కనెక్షన్లు, తర్వాత వాష్ బేసిన్కు, తర్వాత సింక్కు, ఇవన్నీ కనెక్షన్లు ఇచ్చినారండి. ఇదిగోండి, ఇదైతే కొత్తవి టైల్స్ వేయించినారు. అంతే, ఇంతకుముందు టైల్స్ లేకపోయినాయి బాత్రూంలో. ఇప్పుడైతే కొత్తవి ఇదిగోండి, ఈ కలరు లైట్ కలర్స్ వేయించినారండి. చాలా బాగున్నాయి కదా. మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి ఎలా ఉన్నాయనేది. తర్వాత ఇంకా ఇదిగోండి, ఇదైతే వాష్ బేసిన్ కండి. అంటే మనం వాటర్ పడినప్పుడు హ్యాండ్ వాష్ చేసుకునేటప్పుడు వాటర్ పడుతుంది కదా, అందుకోసం అనేసి ఆ వాష్ బేసిన్ పక్కన టైల్స్ వేయించినారు. ఇప్పుడైతే వాష్ బేసిన్కు కనెక్షన్ ఇస్తున్నాడు. పైన అంటే కొత్తది మోటార్ కనెక్షన్, తర్వాత పైన ట్యాంకు, తర్వాత ఇది వాష్ బేసిన్ కనెక్షన్ అండి. వాష్ బేసిన్ కనెక్షన్ కూడా ఇచ్చేస్తున్నాడు. ఇంకా తర్వాత ఇవి బయట అయితే మామూలుగా ఏదైనా ఫంక్షన్లో జరిగినప్పుడు మనం నీళ్లు పట్టుకోవాలన్నా ఒక ట్యాప్ అయితే మనం నీళ్లు వస్తున్నాయా అనేది చెక్ చేసుకోవడానికండి ఇలా కనెక్షన్లు ఇచ్చినారు. ఇదైతే గిన్నెలు కడుక్కోవడానికి ఇలా కట్టించుకున్నారు. ఇంకా సింక్ ఉంది కానీ ఆయన కూడా ఇలా కట్టించుకున్నారు. నేనైతే ఇదిగోండి మటన్ బిర్యానీ చేసుకొని వెళ్ళాను. ఇదైతే మేము మామూలుగా వెళ్తేనే అప్పటికే లేట్ అయిపోయిందని తినేసినామండి. సాయంత్రం ఇదైతే తీసినాను, ఇదైతే షూట్ చేసినాను. నేను ఏమేమి చేసినాను అనేది మటన్ బిర్యానీ అండి. మటన్ బిర్యానీ, తర్వాత ఇదిగోండి మటన్ కర్రీ. ఇదైతే రోటీస్ లేక్ చేసినాను మటన్ కర్రీ. ఇంకా తర్వాత దాంట్లోకి మనం బిర్యానీ అంటే కంపల్సరీగా మనకైతే గోంగూర ఉండాలండి. గోంగూర రైతా కంపల్సరీగా ఉండాలండి. ఇదిగోండి గోంగూర చేసినాను, తర్వాత రైతా చేసినాను. మటన్ బిర్యానీ, గోంగూర, రైతా, మటన్ కర్రీ, తర్వాత దాల్చా. ఇదిగోండి దాల్చా చేసి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళినామండి. ఇంకా భోజనం చేసిన తర్వాత ఈవినింగ్ అండి 4:35 అవుతుంది. ఇప్పుడైతే టీ పెట్టినాను. ఇదిగోండి టీ పెట్టేసినాను. బయట అయితే నేను టీ పెడుతున్నాను. బయట ఫుల్గా వర్షం పడుతుందండి. చూడండి బయట ఫుల్గా వర్షము. ఇంకా ఫుల్ వర్షంలో టీ తాగాలనిపిస్తుంది కదండి. ఇంకా టీ అయితే రెడీ అయిపోయింది. తర్వాత నేను టీ తాగకముందే కొన్ని గిన్నెలు ఉంటే కడిగేసినానండి. అంటే టీ పెట్టేసి టీ ఉడుకుతూ ఉంటే ఇలా గిన్నెలు కడిగేసినాను. చూడండి, తర్వాత ఇదైతే ట్యాప్ చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇదైతే 1100 పడింది ట్యాప్ అయితే. ఇది మామూలుగా మనము ఎలా అంటే అలా వస్తుందండి, స్ప్రింగ్ టైప్ అనమాట. ఇంకా మనము చూడండి ఇలా షవర్ మాదిరి పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే ఓన్లీ మధ్యలో ఒక్కటే వాటర్ వచ్చేటట్టు కావాలంటే వాటర్ పెట్టుకోవచ్చు అండి. ఎక్కువగా కావాలంటే స్పీడ్గా పెట్టుకోవచ్చు. చూడండి మనం ఎలా కావాల్స్తే అలా దాన్ని ముడుచుకోవచ్చు అండి. తర్వాత ఇలా మధ్యలో ఒక్కటే రావాలనుకుంటే పెట్టుకోవచ్చు. మనం ఇంకా తర్వాత ఇప్పుడు మనం సింక్ కడగాలనుకో, మనం సింక్ అయితే మనం మళ్ళీ మగ్గుతోటి నీళ్ళు వేసుకొని కడుక్కోవాలి కదా, అలా కాకుండా ఇలా మనం ఏ మూలలకు ఇదిగోండి ఇలా తిప్పుకుంటూ వాష్ బేసిన్ కానీ సింక్ను కానీ చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇదైతే పాలకోవ అండి. మా అమ్మ పాలు పంపించింటే మా అక్క చేసింది. ఈ పాలకోవ కూడా చాలా బాగుంది. మామూలుగా అయితే టీ తాగిన తర్వాత తినాలి. టీ ముందర తిన్నామంటే చప్పగా అయిపోతుంది, కానీ మేము ముందరనే పాలకోవ తినేసి తర్వాత టీ తాగుతున్నాము. ఇదైతే చిక్కటి టీ అండి, ఇంట్లో నుంచి తెచ్చిన పాలు. ఇంకా టీ తాగేసినాము. టీ తాగిన తర్వాత ఇంకా వాష్ బేసిన్ కూడా ట్యాప్ ఫిట్ చేసినాడు. ట్యాప్ అన్నీ చాలా బాగున్నాయండి. వాష్ బేసిన్ కానీ కలర్ కానీ చాలా బాగుంది. తర్వాత ఇదిగోండి మామూలుగా మనం చేతులు కడుక్కున్న తర్వాత నాప్కిన్తో తుడుచుకోవడానికి ఇక్కడ హ్యాండిల్ పెట్టించుకున్నామండి. ఇది కూడా చాలా బాగుంది. మీకు ఈ వీడియో నచ్చిందా? ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.